చేయలేకపోవడానికి గల కారణం ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత దేశమంతా ప్రతి రాష్ట్రంలోనూ ఇంతో అంతో వ్యతిరేకత, కొన్ని రాష్ట్రాల్లో చాలా వ్యతిరేకత, ఆరోపణలు, అనుమానాలు ఇవన్నీ వస్తున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎవ్వరూ అనుమానాలు వ్యక్తం చేయట్లేదు. ఎస్ఐఆర్ని చాలా హ్యాపీగా స్వాగతిస్తున్నారో ఏంటో తెలియదు మరి ఎందుకని. నమస్కారం సార్. నమస్తే అండి. ఇన్ఫ్యాక్ట్ మా డిస్కషన్స్లో కూడా మాకు కూడా ఈ డౌట్ వచ్చింది. ఎందుకంటే గత ఎన్నికల ముందు ఒకే ఇంట్లో 100 ఓట్లు, ఒకే కుటుంబంలో 30-40 ఓట్లు ఉన్నవి కొన్ని వందలు మనం ఇదే టీవీలో ఇదే ఈ ఛానల్లో మనం చాలాసార్లు డిస్కస్ కొన్ని వందలే ఎగ్జాంపుల్స్ చూసాం. ఆ ఓట్లన్నీ అప్పట్లో కొన్ని తీశారు, కొన్ని తీయలేదు, అట్లే ఉండిపోయినాయి. సో ఇవన్నిటికీ ఒక సొల్యూషన్గా సుప్రీంకోర్టు మేలో గత నెలలోనే ఇది క్లీన్ చిట్ ఇస్తూ ఎస్ఐఆర్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాలి, ప్రజాస్వామ్యంలో పీరియాడిక్ ప్రక్షాళన కావాలంటే ఖచ్చితంగా ఎస్ఐఆర్ ఉండాలి అని చెప్పింది. దాని ప్రకారం పోతున్నాం. కానీ కాంగ్రెస్ ఏమో ఇది స్కామ్ అంటోంది. అవును. కానీ ఇప్పుడు మహేష్ గారు ఒక బెంగళూరు ఎగ్జాంపుల్ చెప్పారు. నాకు బాగా గుర్తుంది ఆ ఇన్సిడెంట్. బెంగళూరు, చిక్బల్లాపూరు ఈ దీంట్లో కొన్ని వివాదాల నడుమ అప్పుడు జరిగింది దీంట్లో. కానీ గెలిచింది ఎవరు? కాంగ్రెస్. అవును, గెలిచింది కాంగ్రెస్. అక్కడ అప్పుడు గెలిచింది బీజేపీ కాదే. ఇట్లా వెస్ట్ బెంగాల్లో 2021లో కూడా ఇంత దాదాపు ఎస్ఐఆర్ లెవెల్లోనే చేశారు. అప్పుడు ఏమైంది? అప్పుడు టీఎంసీ గెలిచింది. సో ఇక్కడ ఒక్క మాట మనం స్పష్టంగా హానెస్ట్గా ఒప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, దాన్ని ఏమైనా తెలంగాణలో రూరల్ ప్రాంతంలో కావచ్చు, డూప్లికేట్ ఓటింగ్ అనేది పక్కాగా ఉంది. హైదరాబాద్లో ఉండే చాలామంది ఆంధ్ర వాళ్ళకు అక్కడ ఓటు ఇక్కడ ఓటు ఉంది, ఒప్పుకుంటాం, ఉంది, అక్కడ ఓటు పెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ నిజాన్ని చెప్పాలంటే నాకు కూడా లాస్ట్ ఇయర్ దాకా అక్కడ ఓటు ఉండింది. వాళ్ళే దాన్ని తీశారు, హ్యాపీ. ఇప్పుడు ఇక్కడ మాత్రమే ఉంది. సో అక్కడ ఈ డూప్లికేషన్ తీసేయాలంటే ఖచ్చితంగా ఎస్ఐఆర్ లాంటి ఇంటెన్సివ్ రివిజన్ కావాలి. దాంట్లో మాకేమీ అసలు అబ్జెక్షన్ లేదు, మాకేమీ భయాలు లేవు. మేము ఇంతవరకు ఎప్పుడు ఈ ఓట్లని ఏమంటారు ఒక కుటుంబంలో ఇచ్చేయడము, వాలంటీర్ల ద్వారా ఓట్లను ఎక్స్ట్రా చేయించడం, సాక్షి పేపర్ ఎవరు చదువుతారో వాళ్ళ ఓటును ముంచి పక్క ఓటు ఈనాడులో చదువుతో ఈ పేపర్లు చదువుతుంటే వాళ్ళు ఇట్లాంటి యథావ పనులు మేము చేయలేదు. అందుకని మేము ధైర్యంగా ఉన్నాం, మాకు ఎలాంటి లేదు. డూప్లికేషన్ ఓటింగ్ మాత్రం ఖచ్చితంగా కొంత ఉంటుంది. సో దీనివల్ల రూరల్ ఓట్లు కొంత పెరగచ్చు, అర్బన్ ఓట్లు కొంత తగ్గచ్చు, అట్లీస్ట్ యాజ్ ఫార్ యాజ్ ఆంధ్ర గోస్. ఎందుకంటే అర్బన్లో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ ఊర్లో కూడా ఓటు పెట్టుకునే తప్పుడు సంప్రదాయం మన దగ్గర ఉంది. కాబట్టి అర్బన్ ఓట్లు ఖచ్చితంగా కొంత తగ్గుతాయి. మేము కూడా ఇదే పార్టీలో కూడా చాలా డిస్కషన్ జరుగుతుంది. సో ఎందుకు అర్బన్ ఓటు తగ్గిపోతున్నాయని ఒక్కొక్క వార్డులో పోయి చూస్తుంటే సగానికి సగం అని చెప్పను, కానీ ఒక 20% తేడా అయితే కనిపిస్తుంది. ఏమంటే వాళ్ళ ఊళ్ళల్లో అంటే అర్బన్ మైగ్రేషన్ ఎక్కువైపోయిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పట్టణాలకు వస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఇక్కడ కూడా ఆధార్ కార్డు ఉపయోగించి చేస్తున్నారు. సో ఆ యూజ్ చేసి ఓటింగ్ తెచ్చుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ ఓటు వస్తుంది. ఆ డూప్లికేషన్ చేయకపోతే మన ప్రజాస్వామ్యానికే అర్థం లేదు. కానీ ఎస్ఐఆర్ అన్న రీతిలో కాదు, కానీ హిమాచల్ ప్రదేశ్లో బ్రహ్మాండంగా చేశారు. అప్పుడు బీజేపీ ఓడిపోయింది. మీరు ఇంతసేపు దాన్ని ఏమో తమిళనాడు మాట్లాడారు, బీజేపీ ఓడిపోయింది. కేరళ అంటే మనం గెలిచించడం మాత్రం సూపరు. వాళ్ళ శశి థరూరే చెప్పారు ఎస్ఐఆర్ వలన కేరళలో క్రిస్టల్ క్లియర్గా ఓటర్స్ యొక్క శాంక్టిటీ వచ్చింది అని. సో శశి థరూర్ మా వాడు కాదంటే ఓకే, మీరు గెలిస్తే మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఎప్పటి నుంచో గోడ మీద కూర్చున్నాడు కదా, ఆ గోడ మీద ఉన్నాడు కాబట్టి ఆయన ఇప్పుడు నిజం చెప్పాడేమో, కాంగ్రెస్ వాళ్ళు చెప్పట్లేదేమో. అంటే కేరళలో మాత్రం చాలా బాగున్నట్ట, అంటే బయట మాత్రం ఇచ్చేసినట్ట. అంటే ఎప్పుడైతే అప్పుడు టీఎంసీ 15 సంవత్సరాల ఇది బ్రహ్మాండంగా జరిగింది. చాలా ముస్లిం కాన్స్టిట్యున్సీలో, నేను ముస్లిం అంటే మీకు కోపం వస్తుందేమో, చాలా ముస్లిం కాన్స్టిట్యున్సీలో అసలు హిందువులే లేని అంటే కాదు అంటే మీకు ఇన్ ది సెన్స్ సారీ బాస్, అంటే నేను మతం పేరు వాడుతున్నాను, నేనేమి బీజేపీ పార్టీ కాదు కదా. కానీ అట్లాంటి కాన్స్టిట్యున్సీలో కూడా బెంగాల్లో మనం చాలా చూసాం. సో ఈ బెంగాల్లో అక్కడ కూడా బీజేపీ గెలిచింది. సో ఖచ్చితంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ, ఒప్పుకుంటాం.
మీరు ఒప్పుకోలేదు, మీకు అపీజ్మెంట్ పాలసీలు ఎక్కువ, మీరు ఒప్పుకోలేదు. సో ఇట్లాంటివి ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రంలో. మన రాష్ట్రంలో ఆ ప్రాబ్లం లేకపోవచ్చు. మన కానీ రాష్ట్రంలో ఇక్కడ ఒక పాయింట్ దాన్ని విజయ్ divide గారు, ఉంది. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు దేశంలో ఉన్న ఎన్డీఏ పార్టీలేమో ఎస్ఐఆర్ని సమర్థిస్తున్నాయి, ఎన్డీఏ ఏతర పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి లేదా అనుమానిస్తున్నాయి, రైట్? ఇప్పుడు మీ 3 పార్టీలు ఎన్డీఏ కూటమి సర్కారు ఒక్క మాట సార్. మీరే చెప్పండి మీరే చెప్పండి విజయ్. ఒక్క మాట సార్. విజయ్ మీరే చెప్పండి అదే విజయ్, నేను YCP, మిమ్మల్ని NDA అడుగుతున్నాను. ఐఎమ్ ఆస్కింగ్ యూ ఓన్లీ. కాదు అదే వైసీపీ ఎన్డీఏ పార్టీయా కాదా నాకు పూర్తిగా తెలియదు. ఇదేంటిది ఇది మరి వైసీపీ అన్యాయం ఎన్డీఏలోకి కదా? రాలేదు. అంటే ఏపీలో ప్రతిపక్షం లేదని మరి అనుకోవాలి. అన్యాయం కాదా? అందుకే నేను మధ్యలో వచ్చింది. నేను అందుకే మీకు మధ్యలో మిమ్మల్ని వచ్చేందుకు అబ్స్ట్రక్ట్ చేశానంటే, జనసేన, టీడీపీ, బీజేపీ ఈ రాష్ట్రంలో కూటమిగా ఉండి దాని గవర్నమెంట్ని నడుపుతున్నాయి. మీరు వైసీపీని కూడా ఎన్డీఏ పార్టీలు అంటే, వైసీపీ ఆల్రెడీ నేను అందుకే స్టార్టింగే చెప్పింది, ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల ఓట్లు చేర్పించారు, వాలంటీర్ల ద్వారా కొన్ని లక్షల ఓట్లు చేర్పించారు. మనందరం దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసాం. అవన్నీ ఆన్ రికార్డు ఉన్నాయి. అవునమ్మా, నేను అదే అంటున్నాను. వాళ్ళు అప్పుడు చేర్చారని ఆరోపణలు వచ్చాయి కదా, ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఎస్ఐఆర్ ద్వారా చేస్తే వాళ్ళు చేర్పించిన ఓట్లు పోతాయి కదా, మరి వాళ్ళు వ్యతిరేకించాలి కదా. అయినా ఎందుకు వ్యతిరేకించట్లేదు అనేది నా క్వశ్చన్. నువ్వు ఏకంగా అసలు ఆ పార్టీ ఎన్డీఏ పార్టీ అవునో కాదు అన్నావు అంటే ఇండైరెక్ట్ గా హాఫ్ ఎంటీ అంటే హాఫ్ ఫుల్ అన్నట్టు చెప్పావు. మోడీ గారు ఫీల్ అవుతారని ఇష్టం.